ఇక ప్రపంచం గ్లోబలైజేషన్ వైపు పరుగులు తీస్తోంది. ప్రపంచమే కుగ్రామంగా మారిపోతోంది. కానీ కొందరు వ్యక్తులు మాత్రం ఇంకా వారి అజమాయిషీ కోసం తోటి మనుషుల కనీస హక్కులను కాలరాసేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ప్రపంచంలో ఇంకా మనం ఎక్కడున్నామంటూ ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది. కామారెడ్డి జిల్లాలో బయటపడ్డ కుల బహిష్కరణ ఘటనను మనం ఇంకా ఇలాంటి సమాజంలో ఉన్నామా అని అనేలా అనిపిస్తోంది. భూ వివాదం విషయంలో 5 కుటుంబాలపై కుల బహిష్కరణ విధించడంతో బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గోకుల్ 2వ తండాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బోరు రోడ్డు విషయంలో 15 ఏళ్లుగా వివాదం కొనసాగుతున్నట్టుగా సమాచారం. తమ భూమిని కమిటీ బోరు పేరుతో కబ్జా చేసేందుకు ప్రయత్నించారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులకు కంప్లైంట్ చేయడంతో తండా పెద్దలు తమపై కుల బహిష్కరణ వేటు వేశారు అని వాపోతున్నారు. శీతల్ తీజ్ పండుగల సమయంలో కూడా గుడి వద్దకు రానివ్వలేదంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు తమతో ఎవరైనా మాట్లాడితే కూడా 50,000 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు అని ఆరోపిస్తున్నారు. గుడిలో తమకు పూజలు చేస్తే పూజారి కూడా జరిమానా విధించారని, పిల్లల చదువు చెప్పే టీచర్లకు జరిమానా విధిస్తామని ఆంక్షలు విధించినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక తిరిగి కులంలో చేర్చుకోవాలంటే ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 చొప్పున మొత్తం 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. భూ వివాదం పేరుతో తమను సామాజికంగా వెలివేయడం అన్యాయమని కన్నీరు పెట్టుకుంటున్నారు బాధితులంతా. అధికారులు మరి వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటూ ఉన్నారు. తండా నుంచి కులం నుంచి మీకు వెళ్ళేసినాం, మీకు ఇక్కడ బుట్టలు లేవు, మీకు పండుగ లేదు, మీరు గుడి దగ్గర రావద్దు, ఎడ రావద్దని మా ముఖం కూడా చెప్పేసి సార్. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా ఉన్నాయి సార్, మీకు అన్ని సమర్పిస్తాము. ఈ విధంగా మాకు 6 నెలల నుంచి చేసి మాకు కుల బహిష్కరణ చేసిరు. అధికారులకు మేము చేతులు జోడించి చెప్పేది ఏంటంటే తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మీరు వచ్చి విచారణ జరిపించిన తర్వాత ఏమైనా మా తప్పు ఉంటే మీ దగ్గర నుంచి శిక్షలు కూడా అనుభవించడానికి రెడీ ఉన్నాం సార్. మా తండం నుంచి 5 కుటుంబాలకు మాకు ఇక్కడ బతకడానికి కూడా మేము బిక్కు బతుకుతున్నాం సార్. అక్కడ ఎంత మాకు ఇన్సల్ట్ జరిగిందంటే మాకు అసలు మస్తు బాధ అనిపించింది సార్. దానివల్ల మొత్తం మాకు వాళ్ళతో ఒరలి మొత్తం ఫీవర్ వచ్చేసింది సార్. హాస్పిటల్ పోయి ఇప్పుడే సెలైనర్ పెట్టించుకొని వచ్చిన సార్. మాకు న్యాయం జరగాలి. మాకు ఇప్పుడు ఈసారి ఎట్లనో వదిలేసిర్రు. నెక్స్ట్ ఇయర్ అయినా మాకు కలిపి మాకు తీజ్ పండుగ, శీతల పండుగ అన్నీ కలిపి ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ ఊరోళ్ళు 5 కుటుంబంకు చంపేస్తామని అదే మాట మాట్లాడుతున్నారు. చంపేస్తామని ఈడ గొడవ అవుతుందని మా పిల్లలకు కామారెడ్డి తోలేస్తున్నాం వ్యాన్ కు. నా పిల్లలు నడిస్తే కట్టెతోని కొడుతున్నారు. అందుకే కామారెడ్డికి తోలేస్తున్నాం. అంగన్వాడీలో తోలేస్తలేము. మీరు ఎట్లయినా చేసి న్యాయం చేయాలి మాకు. మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఎప్పటి నుంచి వీళ్ళని బహిష్కరించారు? సుమతి, కామారెడ్డి జిల్లా రామారెడ్డికి సంబంధించిన గోకుల్ తండా 2వ తండాలో జరిగిన ఘటనకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కలకలం రేపింది. ప్రపంచం పరుగులు పెడుతున్నా ఇంకా ఇప్పటికీ పెద్దరాయుడు ఎప్పటి నుంచి వీళ్ళ బహిష్కరణ అమల్లో ఉంది? ఎప్పటి నుంచి? సుమారు గత నెల రోజులుగా వీళ్ళ బహిష్కరణ కొనసాగుతుంది. వీళ్ళతో మాట్లాడితే 50,000 జరిమానా చెప్తున్నారు. కనీసం వీళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తే టీచర్లు చదువు చెప్తే టీచర్లకు ఫైన్ వేస్తామంటున్నారు. గుడిలో కనీసం వీళ్ళు అర్చన చేపించుకుంటే కూడా ఆ పంతులు పూజారులు ఎవరుతుంటారో వాళ్ళకు కూడా జరిమానా విధిస్తుంటారు. కానీ ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ అయితే ఇచ్చారు. పోలీసులు పట్టించుకోవడం లేదని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల్ని కాంటాక్ట్ చేశారా? ఎందుకు పట్టించుకోలేదని మీరు ఏమన్నా అడిగారా? ఈ ఇచ్చిన ఫిర్యాదు సంబంధించి ఒక పక్క వాళ్ళేమో వెలివేయలేదని చెప్తున్నారు, కానీ వీళ్ళేమో బహిష్కరించారని చెప్తున్నారు. ఈ కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. రాజేష్, మీరు కాంటాక్ట్ చేశారా పోలీసుల్ని? కామారెడ్డి తండావాసులు అంటూ ఉన్నారు కరెక్టే, కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే తీసుకోలేదు అని చెప్తున్నారు. మరి ఎందుకు తీసుకోలేదు అని మీరు ఏమైనా ప్రశ్నించారా? మనం కూడా అడిగితే పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. గ్రామస్తులు ఎవరైతే తీర్మానం చేస్తారో ఆ తీర్మానం ఏం జరగలేదు, అలాంటి కాపీ కూడా ఏం లేదు అని చెప్తున్నారు. కానీ బాధితులకైతే న్యాయం చేస్తామని, అలాగే గ్రామస్తుల సమస్య పెద్దవాళ్ళతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేస్తామని పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ గ్రామంలో మాత్రం కొద్దిగా వీళ్ళకు ఇబ్బంది పరిస్థితులు. మీరు డైరెక్ట్ గా గ్రామస్తులతో మాట్లాడారు కదా, ఏం చూసారు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇప్పటికీ కూడా కుల బహిష్కరణ అంటే నిజంగా ఇది నేరం. ఎవరైతే బహిష్కరించారో వాళ్ళని మనం శిక్షించాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా వాళ్ళ ఎవరైతే బహిష్కరించారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళపై ఖచ్చితంగా వాళ్ళని జైలు పంపే అవకాశం. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎప్పుడో తుడిచిపోయాయి, కానీ ఇప్పటికీ ఇంకా
ఇలాంటి తీర్పులు పెదరాయిడి తీర్పులు ఇంకా కొనసాగుతున్నాయంటే ఇంకా చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. మరి ఊరి ఇక పెద్దతో అధికారులు కూడా- మాట్లాడారా మీరు? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ బోరు ల్యాండ్ విషయం అని అంటున్నారు. అవును సుమతి, అయితే బోరు ల్యాండ్ కి సంబంధించి ఏదైతే ఆ ల్యాండ్ కొద్దిగా ఆ వారికి సంబంధించి అని చెప్తున్నారు, దాంతో కొద్దిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన ఒక రెవెన్యూ సర్వే అయితే జరగాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాని ఆ ల్యాండ్ కోసం ఏదో వీళ్ళ కుల బహిష్కరణ లేకపోతే ఇంకేదో వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం కొద్దిగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు. దానిపై ఎంక్వైరీ జరుగుతుంది. దీనిపై పూర్తిగా క్లారిటీ ఒక రావాల్సిన అవకాశం ఉంది సుమతి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. అది తండావాసుల ఆవేదన. ఏదేమైనా ఇప్పటికీ కూడా అంటే 80 ఏళ్ల స్వాతంత్రంలో కూడా ఇంకా మనం ఇలా కుల బహిష్కరణల గురించి మాట్లాడుతున్నామంటే నిజంగా ఇది సిగ్గుచేటు. మరి ఆ సంబంధిత అధికారులు వెంటనే తండాకి చేరుకొని వాళ్ళకి తగిన సహాయం చేయాలి, న్యాయం చేయాలని బిగ్ టీవీ తరఫున